హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్స్ లైవ్ యాక్షన్ సిరీస్ యొక్క సీజన్ 3కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సీజన్ 3 నవంబర్ 20న డిజ్నీ ప్లస్ లో రిలీజ్ కాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ సీజన్ 3కి సంబంధించిన ట్రైలర్ ఆగస్టు 14న రిలీజ్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత గాడ్జిల్లా -0 మూవీకి సంబంధించిన ఒక అఫీషియల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అండ్ మూవీకి సంబంధించి ఒక చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ టీజర్ అయితే చూడడానికి బాగుంది. అండ్ గాడ్జిల్లా -0 మూవీ నవంబర్ 6న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మేఘన్ అనే హారర్ మూవీ ఉంటుంది కదా, ఆ మూవీ ఫ్రాంచైజ్ నుంచి సోల్మేట్ అనే ఒక స్పిన్ ఆఫ్ మూవీ రాబోతుంది. అండ్ ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్లీ రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ మూవీ ఆగస్టు 1న డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ కాబోతుంది. యాక్చువల్లీ ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. అండ్ ఈ మూవీని ఈ సంవత్సరం జనవరిలో థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు, కానీ ఈ మూవీని కొనుక్కోవడానికి ఎవరు ముందుకు రాలేదన్నమాట. సో అందుకే ఈ మూవీని డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయబోతున్నారన్నమాట. అండ్ ఈ మూవీ ఆగస్టు 1 నుంచి ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీ ప్లస్ లో వీడియో ఆన్ డిమాండ్ లోకి రాబోతుంది. అండ్ తర్వాత అవతార్ యాంగ్ ద లాస్ట్ ఎయిర్బెండర్ మూవీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజెస్ రివీల్ చేశారు. అండ్ దాంతోపాటు ఒక అఫీషియల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ జూలై 25న పారామౌంట్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ అవతార్ యాంగ్ మూవీ కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ ఆల్రెడీ డెవలప్మెంట్ లో ఉందని స్టూడియో వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఫ్యూచర్ లో రాబోతుందని ఎంటర్టైన్మెంట్ వీక్లీ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత క్రిస్టఫర్ నోలన్ యొక్క ద ఒడిసీ మూవీకి సంబంధించి కొంచెం నెగిటివిటీ ఉంది. లైక్ మూవీ యొక్క కాస్టింగ్ గురించి, మూవీ యొక్క డైలాగ్స్ గురించి, అండ్ మూవీ యొక్క హిస్టారికల్ యాక్యురసీ గురించి ఇలా కొంచెం నెగిటివిటీ అయితే ఉంది. అండ్ రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ కి లైక్స్ కంటే డిస్లైక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ మూవీ నోలన్ కెరియర్ లో ఇంకొక ఫ్లాప్ అవ్వబోతుందని చాలా మంది అయితే అనుకున్నారు. కానీ రీసెంట్లీ ఈ మూవీని ఎర్లీ ఫ్యాన్స్ అండ్ క్రిటిక్స్ కోసం ఒక ప్రీమియర్ షో అయితే వేశారు. అండ్ మూవీని చూసిన క్రిటిక్స్ అందరూ మూవీని బీభత్సంగా పొగుడుతున్నారు. అండ్ ఇది నోలన్ కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ అని కూడా అంటున్నారు. అండ్ ఈ మూవీలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, బ్యాటిల్ సీన్స్ కావచ్చు, అండ్ ఎమోషనల్ స్టోరీ, అండ్ మ్యాట్ డేమన్, టామ్ హాలండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయని క్రిటిక్స్ అయితే పొగుడుతున్నారు. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో, అండ్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుందో. అండ్ తర్వాత రీసెంట్లీ అబ్సెషన్ అనే ఒక మూవీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద సక్సెస్ అయిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన కర్రీ బార్కర్ ఆ మూవీలో చూపించిన వన్ విష్ విల్లో టాయ్ కి సంబంధించి ఒక లిమిటెడ్ సిరీస్ తీద్దామని ప్లాన్ చేస్తున్నాడంట. అండ్ ఆ లిమిటెడ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ లో స్టోరీ అనేది ఆ వన్ విష్ విల్లో టాయ్ మీదే బేస్ అయ్యి ఉంటుందంట. కానీ ప్రతి ఎపిసోడ్ లో డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ విష్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో సిచ్యువేషన్ తీసుకుని సిరీస్ తీస్తారనమాట. అండ్ డైరెక్టర్ కర్రీ బార్కర్ ఆ లిమిటెడ్ సిరీస్ లో ఒక పైలట్ ఎపిసోడ్ తీస్తాడంట. అండ్ మిగతా ఎపిసోడ్స్ కి వేరే ఫిల్మ్ మేకర్స్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఐడియాస్ తో ఎపిసోడ్స్ అనేవి ప్లాన్ చేస్తాడంట. అండ్ అంతేకాదు అబ్సెషన్ మూవీకి సీక్వెల్ కూడా తీద్దామని అతనైతే అనుకుంటున్నాడంట. కానీ ఆ సీక్వెల్ అనేది అబ్సెషన్ మూవీకి డైరెక్ట్ సీక్వెల్ కాదు, అందులో వేరే క్యారెక్టర్స్ అండ్ వేరే సిచ్యువేషన్ ఉంటుందంట. అండ్ ప్రస్తుతానికైతే ఈ డైరెక్టర్ దగ్గర ఐడియాస్ అయితే మంచిగానే ఉన్నాయి. మరి ఆ సిరీస్ అండ్ ఆ మూవీస్ ఎప్పుడు వస్తాయో చూడాలి మరి. అండ్ తర్వాత నరుటో లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇవ్వమని చాలా మంది నరుటో ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. అండ్ ఫైనల్లీ అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ప్రెజెంట్ డెస్టిన్ డానియల్ కి రిటర్న్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాడు కదా. సో ఇప్పుడు అఫీషియల్ గా నరుటో లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ ప్రెజెంట్ మూవీ టీమ్ నరుటో, సాసుకే అండ్ సకురా ఈ 3 క్యారెక్టర్స్ కోసం యాక్టర్స్ అయితే వెతుకుతున్నారంట. అండ్ ప్రాబబ్లీ ఈ నరుటో లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ మూవీ 2027 ఎండింగ్ లో గానీ లేదా ఎర్లీ 2028 లో గానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత రీసెంట్లీ ఫ్రమ్ సిరీస్ యొక్క సీజన్ 4 ఎండ్ అయిపోయింది. అండ్ ఫ్యాన్స్ కి అయితే చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాల్సి ఉంది. అండ్ సిరీస్ లో చాలా మిస్టరీస్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ఆన్సర్స్ అనేవి తెలియాల్సి ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ ఆన్సర్స్ అనేవి సీజన్ 5 లో తెలియబోతున్నాయి. అండ్ రీసెంట్లీ సీజన్ 5 కి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ సీజన్ 5 షూటింగ్ స్టార్ట్ అయినట్టు క్రిస్టీ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్స్ కావచ్చు, అండ్ కెన్నీ క్యారెక్టర్ ప్లే చేసిన అతను, అండ్ ఎల్లిస్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ వీళ్ళందరూ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీజన్ 5 యొక్క షూటింగ్ నవంబర్ వరకు జరగబోతుంది. అండ్ ఈ సీజన్ 5 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ అవుతుందంట. సో ఫ్యాన్స్ కొన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే 1 year వెయిట్ చేయాలన్నమాట. కానీ ఈ సిరీస్ యొక్క క్రియేటర్స్ చెప్తున్న దాని ప్రకారం మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి సీజన్ 1 యొక్క ఫస్ట్ ఎపిసోడ్ లోనే దొరుకుతాయంట. అండ్ ఫ్యాన్స్ అయితే చాలా ఫ్యాన్ థియరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు, లైక్ వీళ్ళందరూ ఒక సిమ్యులేషన్ లో స్టక్ అయి ఉన్నారు అని. కానీ ఈ సిరీస్ యొక్క ఎండింగ్ అది కాదంట. అండ్ ఈ సిరీస్ యొక్క ఒరిజినల్ ఎండింగ్ అనేది ఈ సిరీస్ యొక్క క్రియేటర్ అయిన జాన్ గ్రిఫిన్ కి తప్ప ఇంకెవరు
ఎవ్వరికి తెలియదంట. అండ్ ఈ సిరీస్ యొక్క ఎండింగ్ ని ఇప్పటి వరకు ఎవరు గెస్ చేయలేకపోయారని క్రియేటర్స్ అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఈ ఫ్రమ్ సిరీస్ యొక్క సీజన్ 5 యొక్క ఎండింగ్ ఎలా ఉండబోతుందో. అండ్ నేను సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసి అప్లోడ్ చేశాను, కానీ దానికి కాపీరైట్ వచ్చింది అండ్ ఆ వీడియో కూడా బ్లాక్ అయిపోయింది. సో ఇంకా నాకు వీడియో చేసే ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయినాయి అనమాట. సో ఇంకా వీడియోని వదిలేశాను. అండ్ ఇప్పుడు వీడియో చేసి కూడా పెద్దగా లాభం లేదు, ఎవరూ చూడడం లేదు. అండ్ సీజన్ 5 రిలీజ్ అవ్వడానికి కూడా 1 year టైం ఉంది. సో ఇంకెందుకులే అని చెప్పి వేరే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో మీరైతే నన్ను తిట్టుకోవద్దు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. అండ్ తర్వాత రీసెంట్లీ డ్యూన్ 3 మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మూవీ కూడా అద్భుతంగా ఉండబోతుందని క్లియర్లీ అర్థమవుతుంది. కానీ ఈ మూవీ అవెంజర్స్ డూమ్స్డే మూవీతో రిలీజ్ కాబోతుంది. సో ఇదేమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అనిపిస్తుంది. అంటే ఈ ఒక్క మూవీ అనే కాదు, 2 మూవీస్ కి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 2 చాలా పెద్ద మూవీస్ అనమాట, భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మూవీస్ మీద. అండ్ ఈ 2 మూవీస్ ని ఒకే రోజు రిలీజ్ చేయడం వల్ల మూవీ యొక్క కలెక్షన్ లో దెబ్బ పడిపోద్ది. అంటే మూవీస్ కున్న హైప్ కి అండ్ ఆ మూవీస్ ఓపెనింగ్ వీకెండ్ లో కలెక్ట్ చేసిన దానికి సంబంధం లేకుండా పోతుంది. అండ్ దానివల్ల ఎక్కువగా వాళ్ళే నష్టపోతారు. సో ఈ 2 మూవీస్ లో ఏదో ఒక మూవీ టీం తగ్గి 2 weeks పాటు ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ రిలీజ్ అయిన సూపర్ గర్ల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది కదా. సో ఈ మూవీని July 28th డిజిటల్ లో రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ మూవీ రిలీజ్ అయిన 1 month కే వీడియో ఆన్ డిమాండ్ లోకి ఓటీటీలోకి రాబోతుంది అనమాట. అండ్ తర్వాత జిమ్మీ ఓల్సన్ కి సంబంధించి ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ అందులో గొరిల్లా గ్రోట్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందని పీటర్ సాఫ్రాన్ కన్ఫర్మ్ చేశాడు కదా. ఆ సిరీస్ లో గొరిల్లా గ్రోట్ క్యారెక్టర్ ప్లే చేయడానికి జిమ్మీ టాట్రో అనే ఒక యాక్టర్ ని తీసుకోవడానికి కన్సిడర్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ జిమ్మీ ఓల్సన్ సిరీస్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. అండ్ దీంతో పాటు 2027 లో డీసీ నుంచి క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 2 అండ్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ అండ్ బ్యాట్మ్యాన్ మూవీ, మిస్టర్ మిరాకిల్ యానిమేటెడ్ సిరీస్ ఇవన్నీ రాబోతున్నాయి అనమాట. అండ్ నాకైతే ఇందులో బ్యాట్మ్యాన్ 2 అండ్ మ్యాన్ ఆఫ్ టుమారో ఈ 2 మూవీస్ మీద తప్ప మిగతా వాటిస్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. అండ్ August 12th ల్యాంటన్ సిరీస్ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్స్, ప్రోమోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు, ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. కానీ ఎందుకో తెలియదు ఆ ప్రాజెక్ట్ లో వస్తున్నా కూడా వాటి మీద అసలు ఇంట్రెస్టే క్రియేట్ అవ్వడం లేదు. సో చూడాలి మరి ఈ డీసీఓ ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు కాస్మిక్ సైడ్ కోసం నోవా సిరీస్ ని డెవలప్ చేస్తున్నారని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ కి లోకి సిరీస్ యొక్క క్రియేటర్ అయిన మైకెల్ వాల్డ్రాన్ ఈ నోవా సిరీస్ కి రైటర్ గా పనిచేస్తున్నారు. అండ్ ఈ నోవా సిరీస్ లో మెయిన్ లీడ్ గా స్ట్రేంజర్ థింగ్స్ యాక్టర్ అయిన జోయ్ కిరీ ని తీసుకోవడానికి కన్సిడర్ చేస్తున్నట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోలేదు, జస్ట్ అతన్ని ఆ క్యారెక్టర్ లో తీసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారంట. మరి మీ దృష్టిలో మన స్టీవ్ బాబాయ్ నోవా క్యారెక్టర్ లో కరెక్ట్ గా సెట్ అవుతాడు అనుకుంటున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత ఆబ్సెషన్ మూవీ యొక్క యాక్ట్రెస్ అయిన ఇండియన్ ఎవరెట్ ప్రెజెంట్ మార్వెల్ లో జాయిన్ అవబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ యాక్ట్రెస్ ని ఎక్స్మెన్ రీబూట్ మూవీలో తీసుకోవడానికి డిస్కషన్ జరుగుతున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఎక్స్మెన్ రీబూట్ మూవీని థండర్బోల్ట్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జేక్ షెరియర్ తీస్తున్నారు కదా, ఆ డైరెక్టర్ ని ఈ యాక్ట్రెస్ కలిసిందంట. అండ్ మార్వెల్ మూవీస్ లో కనిపించడానికి తనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు తన ఇంట్రెస్ట్ కూడా బయట పెట్టిందంట. సో ప్రాబబ్లీ ఎక్స్మెన్ రీబూట్ మూవీలో తనని కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీలో రోగ్ క్యారెక్టర్ కోసం ఒడెస్సా ఏజియోన్ అనే యాక్ట్రెస్ ని తీసుకోవడానికి మార్వెల్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టు ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది. అండ్ ఆ ఎక్స్మెన్ రీబూట్ మూవీ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ తెలిసాయి, అవన్నీ నెక్స్ట్ అప్డేట్ లో చెప్తాను. అండ్ తర్వాత ప్రెజెంట్ బ్లాక్ ప్యాంథర్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన రైన్ కోగ్లర్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీని డెవలప్ చేస్తున్నారు కదా. ఈ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో ఒక న్యూ మ్యూటెంట్ క్యారెక్టర్ ని, అంటే ఒక ఎక్స్మెన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో జీన్ గ్రే క్యారెక్టర్ ని చూపించబోతున్నారని కొన్ని రూమర్స్ వస్తున్నాయి కదా. సేమ్ అలాగే బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో కూడా ఒక మ్యూటెంట్ ని చూపించడానికి ప్లాన్ చేస్తున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళు అండ్ అమెజాన్ వాళ్ళు కలిసి స్పైడర్ నార్ సిరీస్ తీశారు కదా. అండ్ ఆ సిరీస్ కూడా ఆడియన్స్ కి బాగానే నచ్చింది. సో ఇప్పుడు అమెజాన్ అండ్ సోనీ వాళ్ళు కలిసి లైవ్ యాక్షన్ స్పైడర్ వర్స్ ని క్రియేట్ చేస్తున్నారంట. అండ్ దానికోసం కొన్ని లైవ్ యాక్షన్ స్పైడర్ మ్యాన్ సిరీస్ లని డెవలప్మెంట్ లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు స్పైడర్ నార్ సిరీస్ యొక్క డైరెక్టర్ అయిన ఒరెన్ ఉజియల్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఇప్పుడు అమెజాన్ వాళ్ళు డెవలప్మెంట్ లోకి తీసుకురాబోతున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లలో డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ స్టోరీస్ తో కొత్త స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అంటే సేమ్ లైక్ స్పైడర్ నార్ సిరీస్ లాగా మిగతా స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ యొక్క సిరీస్ లో కూడా తీయబోతున్నారన్నమాట. అండ్ స్టూడియో వాళ్ళు ఈ విధంగా ఒక లైవ్ యాక్షన్ స్పైడర్ వర్స్ ని క్రియేట్ చేయబోతున్నారు.
తీయబోతున్నారని రీసెంట్లీ ఆ డైరెక్టర్ అయితే చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు మొత్తానికి సోనీ వాళ్ళకి అర్థమైందనమాట, వాళ్ళు తప్ప మిగతా స్టూడియోస్ అందరూ స్పైడర్ మ్యాన్ మూవీస్ సిరీస్లు బాగా తీస్తారు అని. సో అందుకే ఇప్పుడు సోనీ వాళ్ళు రిస్క్ ఎందుకులే అని చెప్పి డెవలప్మెంట్ పనులు వేరే స్టూడియోస్ కి ఇస్తున్నారు అండ్ వీళ్ళు ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. కానీ రీసెంట్లీ ఒక న్యూస్ వచ్చింది కదా, సోనీ వాళ్ళు తమ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ని రీబూట్ చేసి మళ్ళీ తీయబోతున్నారు అని. ఆ దరిద్రాన్ని ఊహించుకుంటేనే కొంచెం నిద్ర పట్టట్లేదు అనమాట. సో చూడాలి మరి అది ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత మార్వెల్ యొక్క ఫేజ్ 7 స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫేజ్ 7 అనేది ఎలా ఉండబోతుంది అండ్ ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయని రీసెంట్లీ కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. అండ్ ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వెల్ వాళ్ళు మల్టిపుల్ మ్యూటెంట్ ఫోకస్డ్ మూవీస్ ని డెవలప్మెంట్ లోకి తీసుకొస్తున్నారంట. అంటే నెక్స్ట్ రాబోయేది మ్యూటెంట్ సాగా అంటున్నారు కదా, సో ప్రాబబ్లీ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకే మ్యూటెంట్స్ ఉన్న ప్రాజెక్టులని డెవలప్మెంట్ లోకి తీసుకురాబోతున్నారంట. అండ్ ఆ ప్రాజెక్టులలో ఇప్పుడు వుల్వరిన్ కి సంబంధించిన ఒక సోలో ప్రాజెక్ట్ అనేది ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ కాస్మిక్ సైడ్ నుంచి నోవా సిరీస్ ఆల్రెడీ డెవలప్మెంట్ లో ఉందని ఇందాక చెప్పాను. అండ్ ఈ ఫేజ్ 7 లో కాస్మిక్ సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అండ్ ఆ కాస్మిక్ సైడ్ అనేది ఎక్కువగా స్టార్ లార్డ్ అండ్ నోవా క్యారెక్టర్స్ మీద ఫోకస్ అయి ఉంటుందంట. అండ్ ఎటర్నల్స్ క్యారెక్టర్స్ కూడా ఆ కాస్మిక్ సైడ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారంట. అండ్ ఈ కాస్మిక్ సైడ్ నుంచి రాబోతున్న ప్రాజెక్టుల కోసం ఎన్హెలెస్ అనే ఒక పెద్ద విలన్ ని మెయిన్ విలన్ గా సెటప్ చేయబోతున్నారంట. అండ్ ఈ న్యూస్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చింది. అండ్ అంతేకాదు, మార్వెల్ కామిక్స్ లో షియర్ ఎంపైర్ అనే ఒక హ్యూమనాయిడ్ సివిలైజేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ ని మ్యూటెంట్ స్టోరీ లైన్ కి కనెక్ట్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ ని ఎంసీయూలోకి ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ప్లాన్స్ అనేవి జరుగుతున్నాయంట. అండ్ ఈ ఫేజ్ 7 లో మేజర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ లైన్ అనేది అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ మీద ఫోకస్ అయి ఉంటుందంట. అంటే ప్రాబబ్లీ అవెంజర్స్ అండ్ ఎక్స్మెన్ కి మధ్య ఫైట్స్ జరుగుతాయని చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి ఫేజ్ 7 గురించి వచ్చిన అప్డేట్స్ అన్ని ఇవే అనమాట. సో ముందు ఇంకెన్ని అప్డేట్స్ రాబోతున్నాయో చూడాలి మరి. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, రీసెంట్లీ ఎంసీయూ నుంచి రాబోతున్న ఎక్స్మెన్ రీబూట్ మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తెలిసాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీ అనేది సైక్లాప్స్ క్యారెక్టర్ మీద హెవీలీ ఫోకస్ అయి ఉంటుందంట. అండ్ సైక్లాప్స్ యొక్క ఫ్యామిలీలో ఒమేగా లెవెల్ మ్యూటెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. కామిక్స్ లో వీళ్ళని ద సమ్మర్స్ ఫ్యామిలీ అంటారు. వీళ్ళలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటారు. అండ్ ఈ సమ్మర్స్ ఫ్యామిలీ అనేది మ్యూటెంట్ సాగాకి ఒక కీ ఫౌండేషన్ అవబోతుందంట. అంటే ఫ్యూచర్ లో రాబోతున్న ఎక్స్మెన్ స్టోరీ లైన్స్ లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది హెవీలీ ఉండబోతుందన్నమాట. అండ్ ఇప్పుడు జేక్ షిరియర్ తీయబోతున్న ఎక్స్మెన్ రీబూట్ మూవీలో వుల్వరిన్ క్యారెక్టర్ మెయిన్ టీమ్ లో ఉండడంట. అండ్ ఈ ఎక్స్మెన్ టీమ్ కి సైక్లాప్స్ మెయిన్ లీడర్ గా ఉండబోతున్నాడు. అండ్ ఆ టీమ్ లో ఏంజెల్, రోగ్, నైట్ క్రాలర్ ఇలా కొంతమంది మ్యూటెంట్ క్యారెక్టర్స్ ఉండబోతున్నారంట. అండ్ మార్వెల్ వాళ్ళు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత కూడా హ్యూ జాక్మెన్ ని ప్రైమరీ లోగన్ గా చూపించబోతున్నారంట. అంటే ప్రాబబ్లీ మనం ఫ్యూచర్ మూవీస్ లో కూడా హ్యూ జాక్మెన్ ని వుల్వరిన్ గా చూడొచ్చు అనమాట. అండ్ ఈ మ్యూటెంట్స్ యొక్క స్టోరీ లైన్ కి మిస్టర్ సినిస్టర్ అండ్ అపోకలిప్స్ క్యారెక్టర్స్ ని మెయిన్ బిగ్ విలన్స్ గా చూపించబోతున్నారంట. అండ్ ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న ఎక్స్మెన్ రీబూట్ మూవీ మ్యూటెంట్ సాగాకి ఒక స్టార్ట్అప్ లాగా ఉండబోతుందంట. అండ్ ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీ యొక్క షూటింగ్ అనేది అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ అయిపోగానే ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ అనేది ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కల్లా అయిపోతుంది. సో ఎక్స్మెన్ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ సీక్రెట్ వార్స్ మూవీ రిలీజ్ అయిన వెంటనే ఈ ఎక్స్మెన్ మూవీని రిలీజ్ చేయబోతున్నారని రీసెంట్లీ కెవిన్ ఫైగి కూడా కన్ఫర్మ్ చేశారు. And after that, the mutants are coming, and the X-Men is coming, and that. అంటే మార్వెల్ ఫేజ్ 7 లో రాబోతున్న ఫస్ట్ మూవీ ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీ అనమాట. సో ఇవి రీసెంట్లీ ఎక్స్మెన్ మూవీ గురించి వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, లాస్ట్ అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా, అవెంజర్స్ 7 మూవీకి సంబంధించిన ప్లానింగ్స్ అనేవి ప్రెజెంట్ జరుగుతున్నాయి. అండ్ అవెంజర్స్ 7 మూవీని కూడా రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేయబోతున్నారని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఆ అవెంజర్స్ 7 మూవీ యొక్క టైటిల్ వచ్చేసి అవెంజర్స్ జడ్జిమెంట్ డే అని. అండ్ ఆ మూవీలో అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ స్టోరీ లైన్ ఉండబోతుందని. ఆ జడ్జిమెంట్ డే మూవీలో ఎటర్నల్స్ క్యారెక్టర్స్ కూడా కీ రోల్ ప్లే చేయబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు ఎటర్నల్స్ మూవీ లాస్ట్ లో హరిషేమ్ జడ్జిమెంట్ డే రాబోతుంది అని చెప్తాడు కదా. సో మేబీ ఈ అవెంజర్స్ జడ్జిమెంట్ డే మూవీలో అవెంజర్స్, ఎక్స్మెన్, ఎటర్నల్స్ అండ్ కాస్మిక్ సైడ్ నుంచి షియర్ ఫ్యామిలీ వీళ్ళందరూ కనిపించే ఛాన్స్ అయితే లేకపోలేదు. అండ్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ జడ్జిమెంట్ డే మూవీలో షియర్ ఇంపీరియర్ గార్డ్ ని కూడా చూపించడానికి ప్లాన్స్ అయితే చేస్తున్నారంట. అండ్ ఇప్పుడు ఈ వస్తున్న న్యూస్లన్నీ చూస్తుంటే సీక్రెట్ వార్స్ తర్వాత మ్యూటెంట్ సాగా అండ్ కాస్మిక్ సాగాని భారీ లెవెల్లో ప్లాన్ చేయబోతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. సో చూడాలి మరి ఫ్యూచర్ లో మార్వెల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అండ్ వాళ్ళు ఏమేం చేయబోతున్నారో. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అప్డేట్ల విషయానికి వస్తే, రీసెంట్లీ కెవిన్ ఫైగి ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో ఎలెనా బిలోవా క్యారెక్టర్ కనిపిస్తుందని ఒక హింట్ అయితే ఇచ్చాడు. అండ్ ప్రీవియస్ లో వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఈ బ్రాండ్ న్యూ డే మూవీలో ఎలెనా బిలోవా అండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ కి మధ్య ఒక న్యూడ్ సీన్ ఉండబోతుందంట. బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం ఇవి PG-13 మూవీస్ కాబట్టి అలాంటి సీన్స్ ఏవి పెట్టరు. ప్రాబబ్లీ ఈ మూవీలో ఎలెనా బిలోవా క్యారెక్టర్ కి సంబంధించి జస్ట్ చిన్న క్యామియో ఉండొచ్చు. అండ్ ప్రెసెంట్ అయితే బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి ప్రమోషన్
ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్ చేస్తున్నారు. రోజుకు ఒక టీవీ స్పాట్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ మీరైతే ఆ టీవీ స్పాట్లు చూడొద్దు, మీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ పాడవుతుంది. అండ్ నేను కూడా ఆ టీవీ స్పాట్లు ఏమీ చూడలేదు, అన్ని స్కిప్ చేస్తున్నాను. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా థియేటర్ లో చూసుకుంటాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ చైనా షాంఘైలో బిలిబిలి వరల్డ్ అనే ఒక గేమింగ్ ఫెస్టివల్ ఈవెంట్ జరిగింది. అండ్ అక్కడ డూమ్స్డే మూవీకి సంబంధించిన చిన్న సెట్ పీసెస్ వేశారు. అండ్ ఒక స్టేజ్ షో కూడా జరిగింది. అక్కడ కెవిన్ ఫైగి కూడా అటెండ్ అయ్యాడు. అండ్ ఆ ఈవెంట్ లో ఫ్యాన్స్ కోసం ఒక వీడియో ప్లే చేశారనమాట. అందులో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్ అండ్ క్రిస్ హెమ్స్వర్త్ వీళ్ళు ముగ్గురు మాట్లాడారు. అండ్ తర్వాత కెవిన్ ఫైగి ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ డూమ్స్డే మూవీలో ఎలెనా బిలోవా క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుందని చెప్పాడు. Avengers Doomsday, Yelena plays a big part in that. అంతరని అతి త్వరలో ఒక మూవీలో చూడబోతున్నామని చెప్పాడు. అండ్ అది ప్రాబబ్లీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ అనమాట. But if you don't want to wait until then, you might see Yelena a little bit sooner in the movies. అండ్ తర్వాత సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత వెంటనే ఎక్స్మెన్ రీబూట్ మూవీ రిలీజ్ అవుతుందని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశాడు. Secret Wars, and after that, the mutants are coming, and the X-Men is coming. అండ్ ఆ ఈవెంట్లో కెవిన్ ఫైగి డూమ్స్డే గురించి మాట్లాడుతూ చివరికి డూమ్స్డే మూవీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఆర్ట్ అనేది చూపించాడు. అండ్ ఆ కాన్సెప్ట్ ఆర్ట్లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్ అనేది రీసెంట్లీ లీక్ అయిన వీడియో ఉంది కదా, అందులో ఉన్నట్టే సేమ్ ఉంది. కానీ ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో నమోర్ క్యారెక్టర్ని ఎక్కడా చూపించలేదు. అండ్ లోకి క్యారెక్టర్ కోసం ఎదిగితే చాలా సేపటి తర్వాత కనిపించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా ఉన్నాడు. అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్లో ఒక చిన్న డీటెయిల్ ఏంటి అంటే థార్ యొక్క స్టార్మ్ బ్రేకర్ చూడండి, అక్కడ లైట్నింగ్ పవర్ అనేది ఎల్లో కలర్ లో ఉంది. యాక్చువల్లీ థార్ యొక్క లైట్నింగ్ పవర్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎల్లో కలర్ లో ఉందంటే మేబీ అతనికి ఓడిన్ ఫుల్ పవర్స్ ఇచ్చి ఉండవచ్చు, లేదా అతను రూన్ కింగ్ థార్ గా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నట్టు నాకు అనిపిస్తుంది. మరి మీకే అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే జూలై 23 నుంచి 26 వరకు శాండియాగో కామికాన్ ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్ లో జూలై 25న మార్వెల్ వాళ్ళకి హాల్ హెచ్ ప్యానెల్ ఉంది. అండ్ ఆ మార్వెల్ హాల్ హెచ్ ప్యానెల్ అనేది పసిఫిక్ టైం ప్రకారం 5:30 PM నుంచి 6:30 PM వరకు జరగబోతుంది. అండ్ ఆ గంట సేపట్లో మార్వెల్ వాళ్ళు చాలా ప్రాజెక్టులు అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ డూమ్స్డే మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ఫుల్ ట్రైలర్ కూడా ఆ జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అక్కడ ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి 5:30 to 6:30 PM అంటే మనకి ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం పొద్దునే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో జరుగుతుందన్నమాట. సో మనం అందరం జూలై 26న పొద్దున్నే 6 గంటలకి లేచి డూమ్స్డే మూవీ యొక్క ట్రైలర్ కోసం ఎదురు చూడాలన్నమాట. సో మీలో ఎంతమంది డూమ్స్డే మూవీ యొక్క ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా బోనస్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ వెరైటీ నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం బ్రాడీ కార్బెట్ అనే ఒక డైరెక్టర్ ద ఆరిజిన్ ఆఫ్ ది వరల్డ్ అనే బోల్డ్ ఎక్స్ రేటెడ్ అడల్ట్ మూవీ తీయబోతున్నాడు. ఈ మూవీ యొక్క రన్ టైం అనేది 4 hours ఉండబోతుందంట. ఈ మూవీలో కేట్ బ్లాంచెట్ అండ్ మైకెల్ ఫస్బెండర్ కూడా నటిస్తున్నారు అని ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో సెలెనా గోమెజ్ ఒక బోల్డెస్ట్ క్యారెక్టర్ ప్లే చేయబోతుందంట. అండ్ ఈ మూవీ ఎక్స్ రేటెడ్ బోల్డ్ సీన్స్ తో ఉండబోతుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది బోల్డెస్ట్ మూవీ అంటున్నారు కాబట్టి అందుకే దీన్ని బోనస్ అప్డేట్స్ లో పెట్టాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ ప్యారిస్ లో జరిగిన బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క ఫ్యాన్ ఈవెంట్ కి జెండాయా అటెండ్ అయింది. అంత అక్కడికి వచ్చేటప్పుడు ఏం వేసుకొచ్చిందో మీరే చూడండి. మర్చిపోయావా? డ్రెస్సే అంత. అండ్ ఇక్కడ హైలైట్ అంటే తెలుసా, ఆ టీ షర్ట్ ని తను $35 పెట్టి కొనిందంట. ఇది చూసిన తర్వాత నాకు జులై మూవీలో ఒక సీన్ గుర్తొచ్చింది. $35 నా 10 వీడియోల రెవెన్యూ రాది, నువ్వు జస్ట్ ఒక టీ షర్ట్ కోసం పెట్టేశావా? అయినా ఈ డబ్బున్న వాళ్ళ ఫ్యాషన్ ఏంటో నాకు అస్సలు అర్థం కాదురా బాబు. ఏం బాబు టీ సొక్క మనసాపులో కొందా? ఎక్కడ కొన్నావు? లండన్ అనుకుంటాను రా. లండన్ అంటే వేరే దేశం. ఎంతయ్యా? ఒక 3,000 ఉంటుందేమో. మోసపోయారు సార్. అదే మన షాపులో అయితే 100కి 3 సార్. 100కి 3? నిజంగానే మోసపోయావే. అండ్ మరీ ముఖ్యంగా జెండాయా ఫ్యాషన్ అయితే నాకు అస్సలు అర్థం కాదు. మొన్న ఆ మధ్య ఒక ఈవెంట్ లో లుంగి కట్టుకొచ్చింది. అండ్ రీసెంట్లీ ఒడిసీ మూవీ యొక్క ఈవెంట్ లో అయితే దయ్యాలు పట్టే మాయల్ పకీర్లా వచ్చింది. అండ్ మొన్నటికి మొన్న స్పైడర్ మ్యాన్ మూవీ ఈవెంట్ లో ఒక డ్రెస్ వేసుకొచ్చింది అయ్యా. ఆ డ్రెస్ ఎలా ఉందంటే మనం చికెన్ తీసుకెళ్లే కవర్ ఉంటుంది కదా, ఆ చికెన్ కవర్ ని కాకులు పీక్కు తినేస్తే పీసులు చేస్తాయి కదా, సేమ్ ఆ కాకులు చింపేసిన కవర్ లాగే ఉందిరా ఆ డ్రెస్ కూడా. అసలు ఇదేం ఫ్యాషన్ రా నాయన, నాకు అస్సలు అర్థం కాదు. అండ్ మొత్తానికి అయితే ఇలా చినిగిపోయిన బట్టలు కొని మన టామలుండ్ యొక్క పర్సుకి జెండు బాంబ్ పెద్ద బొక్కే పడుతుందన్నమాట. అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఏ మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.